ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. స్తోత్రం దేవ. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే, కుమ్మరించి ప్రార్థించాలి. కుమ్మరించి ప్రార్థించాలి. కుమ్మరించి ప్రార్థించడం ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించటమే ప్రార్థన అని బైబిల్ పండితులైనటువంటి డేక్స్ రాస్తున్నాడు. దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించడమే ప్రార్థన అని చెప్పి మరి డేక్స్ గారు రాశారు. మామూలుగా 4 గంటల సమయం ప్రార్థనలో గడుపుట కంటే హృదయాన్ని కుమ్మరించి అర్ధ గంట సమయం ప్రార్థించుట మిక్కిలి ఫలితాన్ని ఇస్తుంది. వింటున్నారా? 4 గంటలు మామూలుగా ప్రార్థనలో సమయం గడుపుట కంటే మామూలుగా 4 గంటల సమయం ప్రార్థనలో గడపటం కంటే హృదయాన్ని కుమ్మరించి అర్ధ గంట సమయం ప్రార్థించుట చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. విరిగిన నలిగిన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే 51 కీర్తన 17లో దేవుడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు. మనలో చాలామంది మాట్లాడే మాట, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు అలక్ష్యం చేస్తున్నాడో, పట్టించుకోవట్లేదు, జవాబు ఇవ్వట్లేదు, దేవుడు మాట్లాడతలేదు, దేవుడు కలుగజేసుకోవట్లేదు అనుకుంటా ఉంటారు చాలామంది. ఇక్కడ చూడండి, దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీవు విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వస్తున్నావేమో, నీకు అనిపిస్తుందేమో దేవుడు అలక్ష్యం చేస్తున్నాడని, కానీ వాస్తవానికి దేవుడు అలక్ష్యము చేయడు. కాబట్టి కుమ్మరించి ప్రార్థించండి, హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించండి. 5 విషయాలు మనం చూద్దాం ఈ రోజున. మొదటి సమూయేలు 1:15లో తన ఆత్మను కుమ్మరించినటువంటి హన్నా గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మొదటి సమూయేలు 1:15లో హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హన్నా గారు ఇచ్చిన సమాధానం ఈరోజు మన జీవితంలో గొప్ప సమాధానం తెచ్చిపెడుతుంది. దేవుని సన్నిధిలో నా యొక్క ఆత్మను కుమ్మరించుకుంటూ ఉన్నాను, నా ఆత్మను కుమ్మరించుకుంటూ ఉన్నాను. ఇది కుమ్మరించి ప్రార్థించడం అంటే. ఇంకా ఎవరున్నారు, ఏంటి, ఎవరేమనుకుంటున్నారు, ఇది అనేటువంటిది ఉండదు. ఇంకా కుమ్మరించబడిందంటే ఇంకా సమృద్ధిగా సంపూర్ణంగా సమర్పించుకోవటం. కాబట్టి ఇక్కడ ఆవిడ అన్నీ పడేసింది, బయట పడేసింది. ఇంకా భర్త, సమస్యలు, అక్క, వాళ్ళు, వీళ్ళు, ఇవన్నీ కాదు. ముందు నాకు దేవుడి దగ్గర పిల్లలు కావాలి కాబట్టి హృదయాన్ని అంతా నీళ్లు కుమ్మరించినట్లుగా అక్కడ కుమ్మరించేసేసి ఎప్పుడైతే ప్రార్థించిందో అంతకాలం రానటువంటి సమాధానం, ఎప్పుడైతే తన ఆత్మను కుమ్మరించి ప్రార్థించిందో వెంటనే ఫలితం సమూయేలు. హల్లెలూయా. సో కుమ్మరించటము అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మాట. పూర్తిగా, సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా హృదయాన్నంతా, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, హృదయాన్నంతా. నెక్స్ట్ ఇంకొక 2వ విషయం మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ప్రాణమును దారబోసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తూ ఉన్నాడు. ప్రాణమును దారబోసాడు. చదువుదామా?
ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణము దారబోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడినటువంటి వాడాయను. అనేకుల పాపమును భరించుచూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ప్రాణాన్ని దారబోస్తాడు దేవుడు. ఎందుకని అంటే నిన్ను నన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు యేసయ్య. నిన్ను నన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించి ఆయన నువ్వు స్వీకరించాలని, ఈ లోక పాపంలో నుంచి వేరుపడి క్రీస్తు కొరకు జీవించాలని ప్రాణాన్ని అర్పించేశాడు యేసయ్య. హన్నా చూసినట్లయితే ఆత్మను కుమ్మరించిన దేవుని సంధిలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణాన్ని దారబోసాడు. మూడవదిగా మనం చూసినట్లయితే పరమగీతం 1:3 పరిమళ తైలము యేసు నామము. పరమగీతం 1:3. పరమగీతము 1:3 అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. పరిమళ తైలము యేసునామం అంటే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. హల్లెలూయా. పోయబడిన, కుమ్మరించబడిన పరిమళ తైలముతో సమానం అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, పోయబడిన, కుమ్మరించిన అంటే ఏంటంటే ఇంకా దాన్ని మనం పూర్తిగా ఇచ్చేసినట్టు అనమాట. కుమ్మరించేసామంటే పూర్తిగా, మనస్ఫూర్తిగా. హల్లెలూయా. అక్కడ తన ఆత్మను కుమ్మరించింది హన్నా గారు మనస్ఫూర్తిగా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణాన్ని దారబోసాడు. అలాగే మరి పరిమళ తైలము యేసు నామము, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం యేసు నామం అన్నమాట. నెక్స్ట్ 4వదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 62:8 హృదయమును కుమ్మరించాలి. చదువుదామా? జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆయన సన్నిధిని అనగా దేవుని సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనల్ని ఆవరించినప్పుడు, మరి మన హృదయాంతరంగంలో నుంచి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో మన హృదయాల్ని కుమ్మరిస్తాం. హృదయం అంతటితో దేవుని ఆరాధించగలుగుతాం. హృదయంలో రెండో ఆలోచన అనేటువంటిదే ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా 5వ విషయం ఏంటంటే విలాప వాక్యముల 2వ అధ్యాయం 19వ. విలాప వాక్యం 2:19 నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలంట. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. రేయి మొదటి జాము అంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. అంటే పడుకునే ముందు దేవుడు చేసినటువంటి కార్యాలను గుర్తు చేసుకుని హృదయానంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి, దేవా ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, మరి ఈరోజంతా నన్ను కాచి కాపాడి నా యొక్క ప్రయాణాల్లో అన్నట్లు తోడుకున్నావు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి
పడుకునే ముందు ప్రార్థన చేసుకోవటం అనమాట. నీవు లేచి రేయి మొదటి జామున, రాత్రి మొదటి జామున మొర్రపెట్టు అంటున్నాడు దేవుడు. కాబట్టి పడుకునే ముందు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధి మన హృదయాన్ని కుమ్మరించాలి. ఓ థ్యాంక్ యూ జీసస్. మా అతిక్రమలు మా విధేయతలను క్షమించండి దేవా. మేము ఖచ్చితంగా నీ సన్నిధిలో మా హృదయాలు కుమ్మరించడానికి ఈరోజు మాతో మాట్లాడావు. థ్యాంక్ యూ జీసస్. నెంబర్ 1 ఆత్మను కుమ్మరించిన హన్న. నెంబర్ 2 ప్రాణమును దారబోసినటువంటి యేసుక్రీస్తు. నెంబర్ 3 పరిమళ తైలము యేసు నామం. నెంబర్ 4 హృదయాన్ని కుమ్మరించాలి. నెంబర్ 5 నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున కుమ్మరించు అనే విషయం ద్వారా అనేక విషయాలు మనతో మాట్లాడినాడు. మరి ఇక నుంచి ప్రతి వారు ఈ విధంగా చేయడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.